ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు, పేదవాడి పట్ల కరుణ చూపించు, కష్టాల్లో ఉన్నవాడికి చెయ్యందించు. గొలగమూడి వెంకయ్యస్వామి చేసిన కొన్ని బోధలివి. ఎవరి వెంకయ్యస్వామి అని అడిగితే చెప్పడం కష్టమే. కొంతమంది ఆయన్ను క్యాన్సర్ను సైతం నయం చేసిన దేవ వైద్యుడంటారు. ఆధ్యాత్మికోన్నతికి మార్గం చూసిన దత్తాత్రేయ అవతారం అని మరికొందరు అంటారు. అయితే ఎవరి మాట ఎలా ఉన్నా మానవ లోకాన్ని ఉద్ధరించేందుకే ఆ మహానుభావుడు మన కర్మభూమిపై నడయాడాడు అనేది మాత్రం నిజం. నెల్లూరు సమీపంలోని గొలగమూడి అనే చిన్న గ్రామానికి చెందిన వెంకయ్యస్వామి ధర్మానికి ప్రతిరూపంగా నిలిచారు. తన జీవితాంతం ధర్మాన్నే ఆచరించారు. తన్ను నమ్మి సహాయం కోరి వచ్చిన వారికి రక్షగా నిలిచారు. విశ్వంలోని ప్రతి జీవిని ఆ భగవంతుడు ఎలా కాపాడుకుంటాడో అదేవిధంగా వెంకయ్యస్వామి తన భక్తులను, శిష్యులను సదా కాపాడుకున్నాడు. వారిని దైవిక మార్గంలో నడిపించాడు. ఆయన మానవులనే కాదు, తన సన్నిధికి వచ్చిన పశువులను సైతం ఆదరించాడు. అవధూత వెంకయ్యస్వామి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా నాగుల వెల్లటూరు అనే గ్రామంలో సోంపల్లి పెంచలయ్య, పిచ్చమ్మ అనే పుణ్య దంపతులకు 1887 మార్చి 11న జన్మించారు. వారిది నిరుపేద కుటుంబం కావటంతో వెంకయ్యస్వామి చిన్నతనంలో కుటుంబ పోషణ కోసం కూలి పనులకు వెళ్లేవారు. దయ, కరుణలతో ఉంటూ పశుపక్షాదుల పట్ల ప్రేమ చూపేవాడు. యుక్త వయసులో ఉన్నప్పుడు ఒకసారి తీవ్ర జ్వరం రావడంతో స్వామి సమీపంలోని అడవికి వెళ్లిపోయారు. ఎప్పుడైనా ఊర్లోకి రావటం, మిగిలిన సమయంలో అడవుల్లో ఉండటంతో వెంకయ్యస్వామికి మతి భ్రమించిందని భావించేవారు. అలా కాలక్రమంలో పెంచలకోన, తిరుపతి, శ్రీశైలం అడవుల్లో యోగ సాధన చేశారు. పెంచలకోన అడవుల్లో స్వామివారికి కణ్వ మహర్షి అనుగ్రహం లభించిందని చెప్తారు. వెంకయ్యస్వామి తరచుగా చాకలి యోగం, మంగళ యోగం అని అరుస్తుండేవారు. సాకలి యోగం, మంగళ యోగం అంటే మన మనసుకి పట్టిన చెడు తలంపులని ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవాలని, ఇంకా తలకి పట్టిన చెడు తలుపులని కత్తిరించుకోవాలని ఆ విధంగా బోధించేవారు. కానీ స్వామివారి అవధూత తత్వాన్ని అర్థం చేసుకోలేక జనం పిచ్చి వెంకయ్య అనేవారు. అనేక గ్రామాలు తిరిగి భగవాన్ వెంకయ్య స్వామిగా కోటి తీర్థం చేసుకుని అక్కడ కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత గొలగమూడి గ్రామానికి చేరుకుని అక్కడే చిన్న పూరిపాకలో జీవితాన్ని గడిపారు. అలా అయినా అక్కడే ఉంటూ పల్లె ప్రజల కష్టాలను తీర్చేందుకే బ్రతికారు. స్వామి పిలిస్తే పలికే దైవంగా భక్తులను ఆశీర్వదించారు. అన్ని జీవుల పట్ల ఎంతో దయతో ఉండేవారు. వెంకయ్యస్వామి ఎల్లప్పుడూ ఓం నారాయణ, ఆది నారాయణ అని ఒక కర్ర తంబురాతో పాటలు పాడేవారు. వారి మాటలు, వారి బోధలు కూడా సరళంగా ఉండేవి. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఎవరైనా స్వామి చెప్పింది వినకపోతే పోతుంటే పోనిచ్చేదే గదయ్యా అనేవారు. మైసూరు మహారాజును చూస్తే ఏమొస్తుందయ్యా, మనకున్నదే మనది అని తన జీవిత సత్యాన్ని చెప్పేవాడు. దేవుని సేద్యం చేస్తే ఆయన అన్నం పెడతాడు. తన భక్తులకు స్వామి బోధించేవారు. దత్తాత్రేయులు వారు ఏ విధంగా అయితే తన భక్తుల వద్ద నుంచి భిక్ష తీసుకునేవారో వెంకయ్య స్వామి కూడా అదే విధంగా భక్తుల వద్ద భిక్ష తీసుకునేవారు. అలా తీసుకుని వారి కష్టాలు తొలగించేవారు. వెంకయ్య స్వామి సమక్షంలో పేదలకు అన్నదానం జరుగుతున్నా కూడా ఆయన తన శిష్యులను భిక్షకు పంపించేవారు. వెంకయ్య స్వామి 1984 ఆగస్టు 24న గొలగమూడిలో మహాసమాధి చెందారు. భక్తులు ఆయనకు గుడి కట్టి ప్రతి ఏటా ఆగస్టు నెలలో ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆరాధనోత్సవాల్లో భాగంగా ఎన్నో వేల మందికి అన్నదానం జరుగుతుంది. ఆయన జీవ సమాధి నుంచే భక్తులను నేటికి ఆశీర్వదిస్తూనే ఉన్నారు.